విహార యాత్రలో ఉన్న సమయంలో ఆయన టెన్షన్ కి గురి చేస్తున్నారు. ఆయన అంటే ఎందుకు ఇంత కోపం మీకు? లేదండి, ఈ భారతదేశంలో ఉన్న 542 మంది ఎంపీల్లో ఒకడయ్యే అవకాశాన్ని నాకు చంద్రబాబు నాయుడు గారు కల్పించారు. దురదృష్టవశాత్తు నేను అవ్వలేకపోయాను, కానీ అంత ఎలివేషన్ ఇచ్చిన నాయకుడిని నేను అపఖ్యాతి పాలు చేయటం ఇది కాదు. కేవలం మానసిక ఆవేదనతో మా అందరికీ భిక్ష పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీని పెట్టిన రామారావు గారి బిడ్డ కాబట్టి హరికృష్ణ గారికి జరిగిన అవమానాన్ని నేను క్వశ్చన్ చేశాను, కానీ నేను ఏదన్నా పదవి కోసం, రాజకీయం కోసం, వ్యక్తిగత లబ్ధి కోసం కాదండి. మాకు జరిగిన అవమానాలు కానీ, మాకు జరిగిన ఇల్ ట్రీట్మెంట్స్ కానీ మేము ఎప్పుడు క్వశ్చన్ చేయాలా, ఫోకస్ చేయాలా, ఎప్పుడు డిస్కషన్ కూడా తీసుకురాలేదు. వంశీ గారు, ఎన్టీఆర్ బతికి ఉన్న సమయంలోనే ఆయన ఒక అందమైన ధనికురాలైన భార్యను కట్టుకోలేదు రెండో భార్యగా అని చెప్పి ఆయన మీద చెప్పులు వేసిన వారు ఇంకా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అటువంటి సందర్భంలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకి ఇన్ని సంవత్సరాల తర్వాత ఏదో మర్యాదలు జరగాలని మీరు చేస్తున్న ఆరోపణ, మీరు అంటున్న మాటలు కుంటి సాకుల్లా లేవా? అంటే రామారావు గారి కుటుంబం పట్ల మాకు ఆ రోజైనా అదే ప్రేమ ఉంది, ఈ రోజైనా అదే ప్రేమ ఉందండి. రామారావు గారి కుటుంబం అంటే ఆ రోజు మేము చిన్నపిల్లలం, మాకంత తెలియదు, పేపర్లో చూడటం అది తప్పితే. బట్ ఎప్పుడైనా మాకు ఆ కుటుంబం మీద అభిమానమే. ఆ కుటుంబాన్ని ఎవరైనా ద్వేషిస్తే మేము కూడా తట్టుకోలేం. తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్కే దిక్కు లేకుండా పోయింది. ఆయన కుటుంబ సభ్యులకి ఏవో మర్యాదలు జరగాలని మీరు భావించడం సరైంది లేదండి. రామారావు గారు పెట్టిన పార్టీ, రామారావు గారు జాతీయ రాజకీయాలను కూడా ప్రభావితం చేశారు. ప్రాంతీయ పార్టీని పెట్టి, ఒక నేషనల్ ఫ్రంట్ పెట్టి కానీ, లేకపోతే ప్రాంతీయ పార్టీలను అన్ని కలిపి కానీ, అట్లాగే సంక్షేమాన్ని, డెవలప్మెంట్ని కూడా రెండిట్లాగా చూసి ₹2 కిలో బియ్యాన్ని కానీ, పక్కా ఇళ్ళు కానీ, లేకపోతే ₹50 హార్స్ పవర్ కానీ, స్త్రీలకి ఆస్తి హక్కులు సమాన వాటాన్ని కానీ, కరణం మున్సబ్ వ్యవస్థ కానీ, లేకపోతే మండల వ్యవస్థ కానీ ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు చేశారండి. మా నాయకుడు చేసిన మార్పులు కానీ, లేకపోతే ఈ సంస్కరణలు కానీ, ఇవన్నీ ఇప్పటికీ తెలుగుదేశం పార్టీకి బ్యాక్ బోన్ రామారావు గారే అండి. ఎన్నికల్లో ప్రసంగం చేస్తున్నట్టు కనిపిస్తుంది. కాదండి, అంటే హరికృష్ణ గారు తనకి జరిగిన అవమానం గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మీరు ఈ వివాదం సృష్టించడం ద్వారా ఎన్టీఆర్ కుటుంబానికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా కొత్తగా దగ్గర అయ్యేది ఏముందండి? మేము ఎన్టీఆర్ కుటుంబానికి ఎప్పుడు విధేయులమే. నేను కానీ, కొడాల నాని గారు కానీ, మాకు ఏ పదవి కన్నా కూడా, ఏ రాజకీయం కన్నా కూడా, మేము ఎలక్షన్లో పోటీ చేయొద్దన్నా పోటీ చేయం, కానీ ఎన్టీఆర్ కుటుంబానికి లాయల్ మేము. మాకున్నటువంటి రిలేషన్ కానీ, అటాచ్మెంట్ కానీ. అది ఒక అనుమానం అనేక మందిలో కలుగుతుంది. లోకేష్ ని తెలుగుదేశం నాయకుడిగా చంద్రబాబు ముందుకు తీసుకొచ్చే ప్రమాదం ఉన్న కారణంగా జూనియర్ ఎన్టీఆర్ మీతో ఈ గొడవ చేయిస్తున్నారని. ఎన్టీఆర్ చిన్నపిల్లవాడైనా మనసు చాలా డెవలప్డ్ అండ్ మెచ్యూర్డ్. తను ఎన్నో సాధక బాధకాలను నేను తట్టుకొని ఈరోజు అంత పెద్ద స్టార్గా వచ్చాడు. అతను ఇటువంటి చిన్న మెచ్యూర్డ్ కాబట్టి తెలుగుదేశం నాయకుడిగా ఎదగటానికి మీలాంటి వారిని వినియోగిస్తున్నారు. లేదండి, తెలుగుదేశం పార్టీ యాక్సెప్ట్ చేసింది కదా. లాస్ట్ ఎలక్షన్స్ లో మాకు మెయిన్ స్టార్ అట్రాక్షన్ ఎన్టీ రామారావు, జూనియర్ ఎన్టీఆర్. ఇంకా తనకు కొత్తగా ఇచ్చే కిరీటం ఏముంది? కానీ జూనియర్ ఎన్టీఆర్ గొప్పవాడా, లోకేష్ గొప్పవాడా అన్న చర్చ పార్టీలో అప్పటి నుంచే మొదలైంది. ఎవరైనా నందమూరి కుటుంబం కిందే ట్రీట్ చేస్తామండి మేము. చంద్రబాబు గారైనా రామారావు గారు అల్లుడి కిందే ట్రీట్ చేస్తాం. నందమూరి కుటుంబానికి పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వాలని మీరు కోరదలుచుకున్నారు. చంద్రబాబు గారు కూడా నందమూరి కుటుంబమే అంటున్నాను కదా. నారాయణ కూడా నందమూరి కుటుంబమే. వాళ్ళందరూ ఓన్ బావమరుదులు కానీ అట్లా. కానీ వంశీ గారు, మీరు తొండి ఆడుతున్నట్టు కనిపిస్తుంది. నువ్వు రాజీనామా చేస్తే నేను కూడా రాజీనామా చేస్తానని, అవతల వ్యక్తి రాజీనామా చేసిన తర్వాత నేను చేయనని వెనక్కి వెళ్ళడం ఎంతవరకు సరైందని మీరు అనుకుంటున్నాను? అంటే ఆయనతో కలిసి పనిచేసే పరిస్థితులు లేవని చెప్పానండి నేను. కలిసి పనిచేసే పరిస్థితి లేదు, ఆయన రాజీనామా చేశారు కాబట్టి నేను స్వతంత్రంగా చేసుకోగలుగుతానని చెప్పాను. జగన్ తో మ్యాచ్ ఫిక్సింగ్ ఎక్కడి దాకా వచ్చింది? లేదండి, మ్యాచ్ ఫిక్సింగ్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు నాకు పరిచయం. పరిటాల రవి గారు రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో జగన్మోహన్ రెడ్డి గారి తాతగారు రాజారెడ్డి గారు ఉండేవాళ్ళు. రాజారెడ్డి గారికి పరిటాల రవి గారికి చాలా సన్నిహిత సంబంధాలు ఉండేవండి. వేరే పార్టీ అయినా కూడా దివాకర్ రెడ్డి గారికి, రవి గారికి ఉన్న సంబంధాల వల్ల, వ్యతిరేకత వల్ల రాజారెడ్డి గారి మనుషులందరూ పరిటాల రవి గారికి ఉండటం, పరిటాల రవి గారి మనుషులు ఇట్లా ఉండటం, ఇది జరిగే ఎఫిలియేషన్ ఉండేది. తర్వాత కాలక్రమేణా కొన్ని పరిస్థితుల వల్ల, కొందరు ఆఫీసర్లు పెట్టిన తగాదాల వల్ల రాయలసీమలో 2004 నుంచి ఒక రకమైనటువంటి యుద్ధ వాతావరణం వచ్చి, ఎవరి మధ్య సుహృద్భావ వాతావరణం లేకుండా అందరి మధ్య ఎనిమాసిటీ అనేది పెరిగింది. నాకు అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పరిచయం అండి. పర్టికులర్ ఎఫిలియేషన్ లేదు, వ్యతిరేకత లేదు. బట్ నేను, మా నాన్నగారు సిపిఎం అండి, సిపిఎం రాష్ట్ర కమిటీలో కూడా పనిచేశారు. మేము ఫస్ట్ నుంచి కూడా యాంటీ కాంగ్రెస్ ప్లాట్ఫామ్. అట్లాగే మేము
తెలుగుదేశంలో ఉండటం జరిగింది. తెలుగుదేశంలోనే కంటిన్యూ అవుతాం, చివరి వరకు తెలుగుదేశంలోనే ఉంటాం. పరిటాల సన్నిహితులు కావచ్చు, ఆయన అనుచరులు కావచ్చు, జగన్ పేరు చెప్తేనే ఆగ్రహంతో ఊగిపోతూ ఉంటారు. కానీ మీరు మాత్రం జగన్తో స్నేహం చేస్తున్నట్టున్నారు. మీ మిత్రత్రయం, మీరు, నాని, రాధ ముగ్గురు జగన్ వర్గంలో చేరతారు, జగన్ పార్టీలో చేరబోతున్నారన్న ప్రచారం గురించి మీరు ఏమంటారు? లేదండి, మేము ముగ్గురు మంచి ఫ్రెండ్స్ అనేది నేను ఎక్కడ డిస్ప్యూట్ చేయలేదు, అందరికీ తెలిసిన విషయమే. బట్ ఎవరి పార్టీ వాళ్ళకుంది. రాధా ప్రజారాజ్యం పార్టీలో ఉండి ఈరోజు కాంగ్రెస్లో ఉన్నాడు. నేను, నాని గారు తెలుగుదేశంలో ఉన్నాం. నాకు కానీ కొడాల నాని గారికి కానీ రాజకీయాల కన్నా, పదవుల కన్నా, పార్టీల కన్నా కూడా మాకు ఎన్టీఆర్ ఫ్యామిలీతో రిలేషన్ ముఖ్యం కాబట్టి ఎన్టీఆర్ ఫ్యామిలీతోనే ఉంటాం. ఎన్టీఆర్ ఫ్యామిలీ తెలుగుదేశమే కాబట్టి తెలుగుదేశంలోనే ఉంటాం. కానీ ఎన్టీఆర్ని పార్టీ నుంచి వెలివేసి దూరం చేసి అవమానించిన మాట మీకు గుర్తులేదా? అంటే చరిత్రలో కొన్ని జరుగుతాయండి, వాటికి మేము సాక్షి కాదు. నేను చిన్నాడిని అప్పటికి ఏజ్లో కూడా అని చెప్తున్నాను కదా. మా అందరికీ బాధ ఉంది. రామారావు గారు అంత లాస్ట్ స్టేజ్లో అందరి పట్ల బాధ ఉంది. బట్ ఆయన మీద ఉన్న అపారమైన గౌరవంతోనే మా పార్టీ ఇంకా ముందు. వంశీ గారు, నెహ్రూ తెలుగుదేశంలోకి వచ్చే అవకాశాలు కనిపించడంతోనే మీరు ఈ గొడవ మొదలు పెట్టారు, ఈ గందరగోళం లేపారు అన్న ఆరోపణకు మీ సమాధానం ఏంటి? అదేం కాదండి. దేవినేని నెహ్రూ గారికి నాకు మధ్య కులం తగాదా కానీ, పొలం తగాదా కానీ, సరిహద్దు తగాదా కానీ, లేకపోతే ఏదైనా సెటిల్మెంట్లు తగాదాలు కానీ లేవు. ఎందుకంటే నేను సెటిల్మెంట్లు చేయను కాబట్టి నాకు ఆయనతో ఆ ఇంట్రెస్ట్ కూడా లేదు. కేవలం తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులను కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులను కానీ ఒక 100 మంది వరకు భౌతిక దాడులకు పాల్పడి ఆయన బెదిరించడం జరిగింది. దానికి అప్పుడు సిపి సీతారామన్యాయులు గారు రాజ్యం పోయటంతో అది ఫ్లేరప్ అయింది. అంతే తప్పితే దేవినేని నెహ్రూకి నాకు మధ్య వ్యక్తిగత విభేదాలు ఏమీ లేవండి. పార్టీ క్యాడర్ను ప్రొటెక్ట్ చేసుకోవడం